శుభకారి ఈ మహావ్రతాల విధానాన్ని సుమ రాజేంద్ర ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని భాషించున్న అతడు బ్రహ్మదేవుని వలన ఈ సంకష్టాన్ని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి సుమ రాజేంద్ర ఇలా ఆ మహారాజు రాజ్యాన్ని భాషించున్న అతడు బ్రహ్మదేవుని వలన ఈ సంకష్టాన్ని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తీసుకొని మధ్యాహ్న ప్రారంభ శ్రీ సంకష్టాన శ్రీమన్మహాప్రకట ప్రారంభ ప్రథమోధ్యాయం ప్రారంభ సూరసేన మహారాజు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మదేవ, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరాచరించారు, దీని వలన ఈ ఫలం లభిస్తుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ దేవునిలా అన్నాడు, ఓ రాజా, పరమేశ్వరాజ్ఞతో పార్వతీదేవి ఈ వ్రతాన్ని నియమనిష్ఠులచే ఆచరించింది, మహాఫలాన్ని పొందింది. 5 మాసాలు కుమారస్వామి వ్రతాన్ని గావించారు. అలాగే అగస్త్య మహర్షి దీనిని గావించి 7 సముద్రాలను అపోసన పట్టాడు. 3 నెలలు చేసి విఘ్నేశ్వరని ప్రసారం పొందారు. అలాగే నలచక్రవర్తి జడవాసిన దమయంతిదేవి ఈ వ్రతాన్ని చతుర్థి వ్రతాన్ని చేసి నలుని పొందింది. చిత్రనయన దేవిని ప్రభావం చేసి రుక్మిణీదేవి తన పుత్రుడైన ప్రద్యుమ్న కుమారుని జడవాసి పుత్ర దుఃఖాన్ని భరింప రానిదైంది. మన్మధుని మాయ రూపాన్ని పొందిన ప్రద్యుమ్నుడు లోకైక సుందరుడు. అతనిని జడవాసిన రుక్మిణీదేవి దుఃఖం ఇంకా ఇంత అంతా అనరానిగా అనుభవిస్తుంది. తన తోటివారి పుత్రులను చూసి రుక్మిణీదేవి కుమారుని యోగ దుఃఖాన్ని భరింపలేకపోయింది. ఇలా భరింపరాని బాధపడుతూ ఆమె యుద్ధానికి ఒకరోజు దైవ యోగరీత్యా లోమసముని వచ్చాడు. ఆయనకు సగౌరవ భక్తి వినయ సంభ్రమాలతో అర్ఘ్యపాధ్యాలు పూజించి ఉచితాశ్రమంపై రుక్మిణీదేవి కూర్చోబెట్టింది. ఆ దివ్య మహర్షి తన పుత్ర వియోగ దుఃఖ భారాన్ని ఎదుర్కొంది. అమ్మ రుక్మిణీదేవి, ఈ దుఃఖం భారమంతా నాకు అవగతమైంది. ఈ పుత్ర వియోగం తిరిగి స్వర్గం కావాలన్న సంకష్టం వ్రతం నీవు ఆచరించాలి. దాని ప్రభావం వలన నీ కుమారుడు శంభరాసుని వధించి నీకు లభిస్తాడు అని చెప్పాడు. రుక్మిణీదేవి సంకటాన్ని చతుర్థి వ్రతం ఆచరించింది. బాణాసుని సోనాపురంలో బంధింపబడ్డ అనిరుద్ధు కుమారుడు కూడా ఈ వ్రత ప్రభావం వలనే ఆ రాక్షసుని కుమార్తె వివాహం గావించుకుని మరి ఆ రాక్షసుని జయించి శ్రీకృష్ణ పరమాత్మను తన తండ్రిని కలిశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహారాజు చెప్పాడు, ఇప్పుడు ఈ కథను తెలుసుకున్నాను. పోరాదా సృష్టి నానా రకాలతో అనేక గంధర గోళాలతో కూడి ఉంటుంది. నీకు చెప్పనక్కర్లేదు. దేవ దానవ నర కిన్నెర శిల్పుడిగారు పురగారు అందరూ ఉన్నారు. వీరందరూ ఆపదలను సంభవిస్తారు. అలాంటి సమయాల్లో సర్వాపదలను నివారణగా ఈ వ్రతాన్ని వారు ఆచరించి తప్పగా వారిని చిత్తశుద్ధి లభిస్తుంది. ఆపదలన్నీ అంతమవుతాయి, సర్వశక్తులు లభిస్తారు. ఆయురారోగ్యాలతో పుత్రాదులతో వారు ఉంటారు. దాన గాని తపస్సు గాని యజ్ఞయాగాలు గాని ఈ వ్రతంతో సరికావు. ముందు మహాగణపతిని ఆవాహనగాని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని సర్వ బంధువులు, మిత్రులు, ఆప్తులు పిలిచి వినాలి. అందరూ వ్రతాంతముందు దేవికి మహానైవేద్యం నివేదించి మంగళహారతిచ్చి అనంతరం ప్రసాదాన్ని అందరూ భక్తితో ఇచ్చి వ్రతమాచరించే వారు సేవించాలి. ఆస్తికులు గాని శుకులు, పాషందులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారు అదే అవుతుంది. कृष्णा गोदावरी मध्य प्रदेश समस्त ब्राह्मण हरीश्वर श्री उत्तरराजने ऋतुमाशे शुक्लपक्षे कृष्णपक्षे शिवऋवासरः सुकुटुम्बख्यास्त्रीयवयास्त्रियाक्षुद्धेन मम वर्तिष्यमानारङ्गत्वेन आयुरारोग्यस्त्रियाक्षुद्धेन मम मोक्षचित्रप्रशाब्दचित्तं चित्तितमनोरमशिक्षितं सर्वकामना सबले कृतार्थं मम जन्मराजविजात्सनामनसा जन्मलग्नविजाच्य
नाम लग्नवशाच्च नामलग्नवशाच्च जन्मांशवशाच्च नामांशवशाच्च महादशवशाच्च शुद्धवेदवशाच्च गोचारवेदवशाच्च द्वामवेदवशाच्च वृषोक्त्रवेदवशाच्च वशाच्च भद्रचक्रवशाच्च षड्ग्रहवशाच्च अंगग्रहवशाच्च भावग्रहवशाच्च ग्रहवशाच्च तमनामांशवशाच्च बुधग्रहवशाच्च अरिष्टसंस्था द्वारका महोद्वारक दुष्यप्रदुष्यप्रणवांच अरिष्ट पूषाच्युता परिहारादायुष्यामुच्चिद्धं ये ग्रह शुभस्थाने स्थितां ग्रहणाः तदीयफलाव्याप्तिर्यग्रहः इष्टस्थाने श्रीप्रियकरिष्माणाः वर्तमानोत्पश्यमानः सर्वारिष्टपरिहारार्थ शुभस्थानफलव्याप्तिर्म कुटुम्बः गायरारोग्यफला धनधान्य पुत्रपौत्राभिवच्यते सञ्चिता कीर्त्यावृद्धिलाभश्रुत्रिपरादियादि सदाभिष्टसिद्धं श्री गणेश देवतां श्री गणेश देवता संभावित श्रीमेन संभावित महाप्राणोक्तेन संकर्षञ्जित् श्री प्रथमां करिष्ये पादौ श्रीमन्महागणाधिपति श्री संकष्टारं सिद्धिपदाख्य शुभकर्म करिष्ये तरंगत्वेन श्री गणपति महा पूजाराधनार्चनाख्य शुभकर्म करिष्ये अभ्युदया महागणे शिवस्तुज्ञाभागेन श्री महापूजा करिष्ये तरंगत्वेन कलशस्मिके विष्णुकण्ठे समाश्रिताः उक्तो सागर सर्वे सप्तदेवा गुंगर ऋग्वेदो यजुर्वेदो सामवेदो अथर्वणं समाश्रिताः तरंगत्वेन गंगे यमुना चैव गोदावरी कलशोदकेन ओम जलम फलमया देव स्थापितं पुस्तवादेन मे सफलामया प्राप्ति कलशोदकेन संकर्षान्विद्धि संकर्षान्विद्धि सिद्धेन तरंगत्वेन सरसोदकेन इंद्र देव पूजां दिदक्षितकार कलशोद्वा द्रव्येन संप्रोक्षाः तरंगत्वेन श्रीमन्महा गणादेवतानुग्रह शिष्टिद्येन रक्षितविधानपत्नीदेवस्य नमस्कारः। ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरदे सर्वधर्मे वशमानाय नमो नमः श्रीमन्महागणाधिपतये नमो नमः नमो प्रातपतये गणपतिस्त्रम्भोदराय विक्रमनाथने शुभदाय नमोते नमो नमः श्रीमन्महागणाधिपतये नमो नमः ध्यायामि समर्पयामि आवाहयामि आवाहं समर्पयामि मलनक्षत्र आवाहयामि आवाहं समर्पयामि श्रीमन्महामस्तयोः अर्घ्यं समर्पयामि 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 श्रीमन्महागणाधिपतये नमो नमः शुद्धोदकस्नानं समर्पयामि कर्पूरं शुद्धोदकस्नानं समर्पयामि नील शुद्धोदकस्नानं समर्पयामि नमस्कारान् समर्पयामि श्रीमन्महागणाधिपतये नमः आदिगणाधिपतये शुद्धो नारायणाभ्यां नमः महेश्वराभ्यां नमः श्रीमन्महागणाधिपतये नमो नमः आदिगणाधिपतये नमो नमः श्रीमन्महा నంబర్స్ వస్తాయి ఇలా నంబర్స్ వస్తాయి అయితే వస్తాయి श्रीमन्महागणाधिपतये नमो नमः खबरकन्नी विवेचन नारिकेलफलोदकस्नानं समर्पयामि शालुकं श्रीजार्पणे शालुकं वित्रामे शाधुर्मित्राय वर्णाय वायवे बृहस्पतये नमो नमः श्रीमन्महागणाधिपतये नमो नमः इति नारिकेलफलोदकस्नानं समर्पयामि ओम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं दत्तमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं दत्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं कलितं ब्रह्मास्तं साक्षात्मेत्यं महतं वत्मे सत्यं वत्मवतवाम् अवदवक्तारं नमस्त्रोतारं नवदातारं नवदातारं नव मानुशिष्यं नववक्ष्याता पुरस्तात् श्रोता तव दक्षिणात्ता त्वोद्वाता तत्रात्ता सर्वतो मां पाहि मां त्वं वाचि सुमयाः त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयोऽसि विज्ञानमयोऽसि तरङ्गत्वेन शुद्धोदकस्नानं समर्पयामि शुद्धोदकस्नानं समर्पयामि ओम आपोष्ठामयोगुभ्ये तथा सस्यभाज्राः उदवीर्ममात्राः तस्मा अरंगमामो शिक्षया यजं कदापो जनयदाजनः श्रीमन्महागणाधिपतये नमो नमः तरङ्गत्वेन इच्छशुद्धाय नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं वस्त्रार्धन्दु नक्षत्रगणपतिमे वस्त्रार्धन्दु नक्षत्र ओम श्रीं ह्रीं क्लीं गणपतये चीयलंकरणम् ओम श्रीं ह्रीं क्लीं गणपतये वरवरदे सर्वधर्म